డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరికి వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. దీక్షే లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు. ఈ ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇవాళ చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే, రేవంత్ అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య, పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయన ఒక నకిలీ తల్లిని సృష్టించిండు. ఇలా ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో, ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇవాళ రేవంత్కు లేదు. నువ్వు జైల్లో ఉన్నాడు తమ్ముడు, ఆనాటి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్. ఉద్యమంలో అరెస్ట్ అయ్యి తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరొక విద్యార్థి అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలు గారు, రాకేష్ రెడ్డి గారు, ఇంకా మా బాలరాజ్ యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, కిషోర్ గారు, ఇంకా సీనియర్ చాలామంది ఉన్నారు, రాకేష్, జూలూరి అన్నగారికి. మరి వారైతే ఎన్నో పుస్తకాల రూపంలో గౌరీశంకర్ అన్న కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో అన్న అక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు.